మధుబాల 1940లో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార 2 దశాబ్దాల పాటు బాలీవుడ్ని తన నటనతో అందంతో కట్టిపడేసింది. అప్పట్లో మెజారిటీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మధుబాలని ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ అనే ట్యాగ్లైన్తో ఆమె ఫోటోని కవర్ పేజ్ మీద ప్రింట్ చేసేవి. దాంతో హాలీవుడ్ నుంచి కూడా మధుబాలకి ఆహ్వానాలొచ్చాయి. మధుబాల అందాన్ని చూసి అప్పట్లో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బడా సినిమా ప్రముఖులు ఆమె ముందు మోకరిల్లారు. కానీ మధుబాల మాత్రం తనకు నచ్చిన వారికి తన మనసులో స్థానం కల్పించింది. మధుబాలను ప్రేమించేందుకు ఎందరో క్యూ కట్టినా కూడా వారందరినీ కాదని ఆమె ప్రేమ విషయంలో అనేకసార్లు మోసపోయింది. ప్రేమ్ నాథ్, దిలీప్ కుమార్ లాంటి నటులకు తన మనసులో స్థానం కల్పించినా వారు ఆ స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు. మతం, కులం ఇలా మధుబాల ప్రేమకు అడ్డుపడిన కారణాలు చాలా ఉన్నాయి. అలా కొన్ని విఫల ప్రేమల తర్వాత మధుబాల కిషోర్ కుమార్ని ప్రేమ వివాహం చేసుకున్నా కూడా ఆమె జీవితం అంత సాఫీగా సాగలేదు. ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న మధుబాల జీవితం అర్ధాంతరంగా 36 ఏళ్లకి ముగిసిపోయింది. తన జీవితంలో చాలా తక్కువ కాలంలోనే ఎవరూ అందుకోలేని ఎత్తుకెదిగింది. అంతే తక్కువ కాలంలో తన గుర్తింపుని, అందాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కోల్పోయింది. వీటన్నిటితో పాటు మధుబాల తండ్రి ఆమెకు నీళ్ల వెంటే ఉంటూ ఆమె స్వేచ్ఛకు సంఖ్యలు వేశాడు. దాంతో రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి తరహాలో మధుబాల జీవితం మారిపోయింది. కనుక ఈ వీడియోలో ఈ అందాల తార జీవితంలోని కొన్ని చీకటి నిజాలనే మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు సిల్వర్ స్క్రీన్ అనార్కలీగా పేరు తెచ్చుకున్న మధుబాల ఎవరు? ఆమె జీవితం అలా అర్ధాంతరంగా ఎందుకు ముగిసింది? మధుబాల జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలేంటి? ఒక కోర్టు కేసు ఆమె ఏళ్లనాటి ప్రేమను ఎలా దూరం చేసింది? ఆఖరికి ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నారు? 36 ఏళ్ల వయసుకే ఆమె జీవితం అర్ధాంతరంగా ఎలా ముగిసింది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఇష్టపడే హీరోయిన్ ఎవరు? వాళ్ళు ఏ జనరేషన్ అయినా పర్లేదు, తప్పకుండా వారి పేరుని కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నిజానికి మధుబాల ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయి. వీరి అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం. 1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలోని పఠాన్ కుటుంబంలో ఈమె జన్మించారు. వీరి తండ్రి పేరు అతుల్లా ఖాన్. ఆయన ఇంపీరియల్ టొబాకో కంపెనీలో పనిచేసేవాడు. ఆయనకు మొత్తం 11 మంది పిల్లలు పుట్టారు. వారిలో ముంతాజ్ 5వ సంతానం. ఆమె పుట్టుకతోనే VSD అనగా వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్తో జన్మించింది. VSD అనేది పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత లోపం. అప్పట్లో దీనికి ట్రీట్మెంట్ లేదు. అయితే ఈ లోపం ఉన్నవారు సాధారణంగానే కనిపిస్తారు, కానీ భవిష్యత్తులో ఇది గుండె పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఇక అప్పట్లో పెద్దగా వైద్య సదుపాయాలు లేవు కాబట్టి ముంతాజ్ గుండెలో ఈ లోపం ఉన్నట్టు చిన్నప్పుడు ఎవరికీ తెలియదు. ఇక చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన ముంతాజ్ సినిమాల మీద ఆసక్తిని పెంచుకుంది. కానీ ఆర్థోడాక్స్ ఇస్లామిక్ కుటుంబం కావడంతో ముంతాజ్ తనకు సినిమాల్లో నటించడం మీద ఉన్న ఆసక్తిని తన తండ్రి ఒప్పుకోలేదు. అయితే ఉద్యోగరీత్యా అతుల్లా ఖాన్ ఢిల్లీ నుంచి ముంబైకి కుటుంబంతో సహా రావాల్సి వచ్చింది. ఇక ముంబై అనేది ఇండియన్ సినిమాకు కేంద్రంగా ఉన్న రోజులవి. అప్పట్లో అంటే ఇవన్నీ 1940లో జరిగిన సంఘటనలు. అతుల్లా ఖాన్ ముంబై వచ్చిన తర్వాత ముంతాజ్ని డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు. ముంతాజ్ కొద్ది కాలంలోనే డ్యాన్స్ బాగా చేయడం నేర్చుకుంది. అయితే ఇంతలో అతుల్లా ఖాన్ ఉద్యోగంలో పై అధికారితో దురుసుగా ప్రవర్తించాడని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అలా తన ఉద్యోగం కోల్పోవడంతో తన కూతురు ముంతాజ్ డ్యాన్స్ని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ముంబైలో 1934లో హిమాన్షు రాయ్, దేవికా రాణి ఇద్దరూ కలిసి బాంబే టాకీస్ అనే సినిమా స్టూడియోని స్టార్ట్ చేశారు. వారికి డాన్సర్ అవసరం ఉందని తెలిసి అతుల్లా ఖాన్ తన కూతురు ముంతాజ్ని బాంబే టాకీస్ స్టూడియోస్కి తీసుకెళ్లాడు. అక్కడ ముంతాజ్ స్టూడియో కారిడార్లో అందరి ముందు డాన్స్ చేసింది. ఆ డాన్స్ను చూసిన దేవికా రాణి ముంతాజ్ డాన్స్కి, ఆమె అభినయానికి ఆశ్చర్యపోయింది. అప్పటికే ముంతాజ్ వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమే. 8 ఏళ్ల వయసులో ఆ చిన్నపిల్ల డాన్స్ చూసిన దేవికా రాణి తన భర్త హిమాన్షు రాయ్కి ఆ అమ్మాయిని పరిచయం చేసింది. హిమాన్షు రాయ్ అప్పటికే ప్రొడ్యూసర్ కాబట్టి బసంత్ అనే తన సినిమాలో ముంతాజ్కి చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం ఇచ్చాడు. అలా 8 ఏళ్ల వయసులో ముంతాజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 1942లో రిలీజ్ అయిన ఈ సినిమా ముంతాజ్కి మంచి పేరు తెచ్చింది. ముంతాజ్ బేబీ ముంతాజ్గా ఈ సినిమాకు పరిచయం అయింది. ఆ తర్వాత 1-2 అవకాశాలు వచ్చినా అవేమి షూటింగ్ వరకు వెళ్ళలేదు. అప్పట్లో ముంతాజ్ కుటుంబం బాంబే డాక్యార్డ్ దగ్గరలోనే ఉండేది. అయితే ఆ సమయంలో డాక్యార్డ్లో జరిగిన ఒక పేలుడు ముంతాజ్ కుటుంబం అద్దెకుంటున్న ఇంటిని ధ్వంసం చేసింది. దాంతో ఈ ప్రమాదంతో ముంతాజ్ కుటుంబం ఇక ముంబైని వదిలి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయారు. అయితే దేవికా రాణి తాను తీస్తున్న జ్వార్ బట్టా సినిమాలో నటించేందుకు ముంతాజ్ని ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకురావాలని సినిమా డైరెక్టర్ని పంపించింది. అలా ముంతాజ్ మళ్ళీ ముంబైకి తిరిగి రావడం జరిగింది. 1942 నుంచి 46 వరకు పలు సినిమాల్లో ముంతాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ సమయంలో డైరెక్టర్ కేదార్ శర్మ ముంతాజ్కి గురువుగా వెల్విషర్గా వ్యవహరించేవాడు. అయితే ఒకరోజు ముంతాజ్ సినిమా షూటింగ్లో స్పృహ తప్పి పడిపోయింది.
దాంతో ముంతాజ్ని ఆ సినిమా యూనిట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా అక్కడ ముంతాజ్ గుండె తక్కువ వేగంగా కొట్టుకోవడానికి గమనించి మరిన్ని పరీక్షలు చేయగా ముంతాజ్కి గుండె సంబంధిత లోపం ఉన్నట్టు బయటపడింది. ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉండే ముంతాజ్కి ఇలా గుండె లోపం ఉందనే వార్త బాంబే టాకీస్ స్టూడియోస్లో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రోజుల్లోనే ముంతాజ్ మళ్ళీ షూటింగ్లో పాల్గొనడం మొదలుపెట్టింది. దాంతో ఆ చిన్న వయసులో ముంతాజ్కున్న లోపాన్ని గురించి బాధపడాలా లేక ముంతాజ్లో ఉన్న పట్టుదల సినిమా మీద ఇష్టాన్ని గురించి ఆనందపడాలా ఎవరికి అర్థం కాలేదు. ఇక ముంతాజ్ను వెండితెరకు పరిచయం చేసిన దేవికా రాణికి ఈ విషయం తెలిసి ముంతాజ్ భవిష్యత్తులో చాలా పెద్ద నటి కాబోతుందని అందరికీ చెప్పింది. ఈ క్రమంలోనే ఒకరోజు ముంతాజ్ని పిలిపించి నువ్వు చాలా పెద్ద నటివి కాబోతున్నావు కాబట్టి నీ స్క్రీన్ నేమ్ మధుబాల అని మార్చుకొని సలహా ఇచ్చింది. తనకి సినిమాల్లో అవకాశం ఇచ్చిన దేవికా రాణి మాటల్ని బేబీ ముంతాజ్ కాదనలేకపోయింది. అలా 13 ఏళ్ల వయసులోనే బేబీ ముంతాజ్ మధుబాలగా మారింది. ఇక డైరెక్టర్ కేదార్ శర్మ తన భార్యను హీరోయిన్గా పెట్టి ఒక సినిమా తీస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా అతని భార్య మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది. కానీ కొన్ని రోజులకి కేదార్ శర్మ ఆ సినిమాను మళ్లీ పట్టలెక్కించాడు. తన భార్య స్థానంలో 14 ఏళ్ల మధుబాలని హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఆ సినిమాలో రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. అప్పటికి రాజ్ కుమార్ వయసు 22 ఏళ్లు మాత్రమే. 22 ఏళ్ల రాజ్ కుమార్ సరసన 14 ఏళ్ల మధుబాల నటించిన ఆ సినిమానే నీల్ కమల్. ఆ సినిమాలో డైరెక్టర్ కేదార్ శర్మ మధుబాలను ఆమె అందం చూసి హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. మధుబాల యాక్టింగ్, డిసిప్లిన్ ఇవన్నీ కేదార్ శర్మకు నచ్చాయి. సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్గా అవకాశం వచ్చినా కూడా ముంబైలో ట్రైన్లో 3rd క్లాస్ బోగిలో ప్రయాణం చేస్తూ ఆమె సినిమా షూటింగ్కి వచ్చేది. ఒక్కరోజు కూడా షూటింగ్కి ఆలస్యంగా వచ్చేది కాదు. అలా 14 ఏళ్ల వయసులోనే మధుబాల సినిమా పట్ల చాలా డిసిప్లిన్తో వ్యవహరించేది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ వేరే నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అలా 1947 నుంచి మధుబాల ఒక లీడింగ్ ఇండియన్ ఫీమేల్ స్టార్గా ఎదగడం మొదలైంది. అలా మధుబాలకి వరుసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ మధుబాలకి ఒక రక్షణ కవచంలా ఆమె తండ్రి అతుల్లా ఖాన్ తయారయ్యాడు. చిన్న వయసులో ఉన్న తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకునేందుకు అతుల్లా ఖాన్ అలా చేయడంలో తప్పులేదు. కానీ మధుబాలకి అతుల్లా ఖాన్ ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా చేశాడు. తానే ఆమెను షూటింగ్కి తీసుకురావడం, మళ్ళీ తానే ఇంటికి తీసుకెళ్లడం, షూటింగ్లో ఆమెను ఎవరో కలవకుండా చేయడం, ఇలా మధుబాల పరిస్థితి ఒక పంజరంలో చిలక మాదిరిగా తయారైంది. అయితే 1950లో మధుబాల ఒక సినిమాకి సైన్ చేసింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ మధుబాలకి చిన్నప్పుడు ఆమె తల్లికి ఆరోగ్యం బాగాలేనప్పుడు 2000 రూపాయలు సహాయం చేశాడు. అప్పట్లో 2000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా మధుబాల కథ వినకుండా సంతకం చేసింది. సినిమా పేరు కూడా మధుబాల అనే పెట్టారు. కానీ 1948లో రిలీజ్ అయిన ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. దాంతో మధుబాలకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు రైజింగ్ స్టార్ అని పొగిడిన మీడియా మధుబాల మీద విమర్శలు చేసింది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కానీ 1949లో వచ్చిన మహల్ అనే సినిమా మధుబాలని నేషనల్ స్టార్గా మార్చేసింది. మహల్ అనేది ఇండియాలోనే మొట్టమొదటి హర్రర్ ఫిల్మ్. ఆ సినిమాలో మధుబాల అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉండే ఆ సినిమాలో మధుబాల ఎక్స్ప్రెషన్స్కి సినిమా ఇండస్ట్రీ ఫ్లాట్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత మధుబాల సినిమా కెరీర్ మరో మెట్టెక్కింది. ఇక 1950లో మధుబాల వయసు నిండుగా 18 ఏళ్ళు కూడా రాకుండానే ప్రేమనాథ్ అనే యాక్టర్తో ప్రేమలో పడింది. ప్రేమనాథ్కి మధుబాలనే ప్రపోజ్ చేసింది. మధుబాల అందం ఆయన్ను ఆ ప్రేమను అంగీకరించేలా చేసింది. మధుబాల ప్రేమనాథ్ని ఎంతలా ప్రేమించిందంటే 18 ఏళ్లకే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ మధుబాల ఇస్లాం మతానికి చెందిన అమ్మాయి కావడం వల్ల ప్రేమనాథ్ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దాంతో 6 నెలలకు వీరు విడిపోయారు. ఈ మొదటి ప్రేమ విఫలమైన కొన్ని నెలల్లోనే మధుబాల మరోసారి ప్రేమలో పడింది. 1951లో తరానా సినిమా సెట్స్లో మధుబాల దిలీప్ కుమార్తో ప్రేమలో పడింది. నిజానికి మధుబాల తన తండ్రి తన చుట్టూ నిర్మించిన ఆ కట్టుబాట్ల పంజరం నుంచి బయటకు రావాలనుకుంది. దాంతో ఆమె తన జీవితానికి అండగా ఉండేందుకు ఈసారి దిలీప్ కుమార్ ఎంచుకుంది. మధుబాలనే స్వయంగా దిలీప్ కుమార్కి ప్రపోజ్ చేసింది. దాంతో 1951లో వీరి ప్రేమాయణం మొదలైంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి వీరి ప్రేమ వ్యవహారం న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్గా మారిపోయింది. ఇక వరుసగా సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి. దాంతో మధుబాల కెరీర్ అంచనాలకు మించి ఎదగడం మొదలైంది. 1951లో జేమ్స్ కోబ్ బార్క్ అనే ఫోటోగ్రాఫర్ లైఫ్ మ్యాగజైన్ కోసం మధుబాల ఫోటోని తీశాడు. ఆ మ్యాగజైన్ హాలీవుడ్ వరకు వెళ్ళింది. దాంతో మధుబాలకి హాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది. కానీ ఆమె తండ్రి అతుల్లా ఖాన్ మాత్రం మధుబాల హాలీవుడ్కు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఇక 1952లో థియేటర్ ఆర్ట్స్ మ్యాగజైన్లో డేవిడ్ కోట్ అనే ఫిల్మ్ ఫోటోగ్రాఫర్ మధుబాల ఫోటోని ప్రింట్ చేసి ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ అని ట్యాగ్లైన్ ఇచ్చాడు. ఇలా మధుబాల క్రేజ్ ఇండియన్ బౌండరీని దాటిపోయింది. అయితే మధుబాల మహల్ సినిమా తర్వాత కూడా సింప్లిసిటీని మెయింటైన్ చేసేది. అందరితో కలిసిపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం, షూటింగ్లో ఉన్న వాటితో సర్దుకుపోవడం ఇలా చేసేది. అప్పట్లో షూటింగ్ స్పాట్లో జర్నలిస్టులు కూడా ఉండేవారు. కాబట్టి సినిమా రంగంలో, మీడియా రంగంలో అందరికీ మధుబాల అడ్జస్టింగ్ బిహేవియర్ గురించి బాగా తెలుసు. కానీ 1950లో
నిరాలా మూవీ షూటింగ్ సమయంలో మధుబాల ఒక నదిలో పేకల్లోతు నీటిలో నడవలసి ఉంటుంది. మధుబాల ఆ సీన్లో నటించే ముందు ఒక కండిషన్ పెట్టింది. సీన్ షూట్ అయిపోయిన వెంటనే తాను స్నానం చేసేందుకు తన ఇంటి నుంచి 3 బకెట్ల నీటిని తీసుకురావాలని కండిషన్ పెట్టింది. అందుకు తగినట్లే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆమె కేవలం తన ఇంటి నుంచి తీసుకొచ్చిన నీటిని మాత్రం ఉపయోగిస్తానని, లేదంటే ఆ సీన్లో నటించనని చెప్పింది. షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మధుబాల ఇలా అనడంతో షూటింగ్లో గందరగోళం ఏర్పడింది. నిజానికి మధుబాల క్యారెక్టర్ అది కాదు. ఉన్న వాటితో సర్దుకుపోయి ప్రొడక్షన్కి సహకరించే మధుబాల ఇలా అనడం అందరినీ షాక్కి గురిచేసింది. డైరెక్టర్ కూడా మధుబాల కోరికను కాదని చెప్పడంతో షూటింగ్ ఆగిపోయింది. అలా ఆ షూటింగ్ 4 రోజుల పాటు వాయిదా పడింది. ఆ సంఘటన మధుబాలకి డైరెక్టర్కి మధ్య ఇగో క్లాష్లా మారింది. ఆ సమయంలో షూటింగ్ స్పాట్లో ఉన్న జర్నలిస్టులు ఈ సంఘటనని కళ్ళారా చూశారు. దాంతో మరుసటి రోజు మధుబాల ప్రవర్తన గురించి ఒక న్యూస్ పేపర్లో చాలా పెద్ద స్టోరీ ప్రింట్ అయింది. మధుబాల అంటే మంచి పేరుంది, కానీ ఆమె మీద ప్రింట్ అయిన వార్తలు ఆమె పేరుని పూర్తిగా దెబ్బతీశాయి. మధుబాల మీద నెగిటివ్గా ప్రభావం చూపించిన ఆ వార్తను రాసిన జర్నలిస్ట్కి మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో జర్నలిస్టుకి మధుబాల తండ్రికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ మీద వార్తలు రాస్తే ఎవరూ చూడరు కాబట్టి బాంబే ఫిల్మ్ జర్నలిస్టులు మధుబాల మీద నెగిటివ్ వార్తలు రాసేవారు. దాంతో జర్నలిస్టులను షూటింగ్ స్పాట్కి రానివ్వద్దని అతుల్లా ఖాన్ ప్రొడ్యూసర్లకి కండిషన్ పెట్టాడు. దాంతో జర్నలిస్టులు మధుబాలని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మధుబాల వ్యక్తిగత విషయాల మీద వార్తలు రాయడం, ఆమె మతం మీద వార్తలు రాయడం లాంటివి చేశారు. అలా మధుబాల నిర్మించుకున్న క్రెడిబిలిటీని, ప్రెస్టేజ్ని అన్నిటినీ బాంబే ఫిల్మ్ జర్నలిస్టులు పోయేలా చేశారు. అంతేకాదు ముంబైలో బాయ్కాట్ మధుబాల అనే పోస్టర్లను కూడా అంటించారు. అలా ఈ విషయం చాలా పెద్ద దుమారం రేపింది. విషయం ఎంత సీరియస్ అయిందంటే అప్పటి బొంబాయి స్టేట్ గవర్నమెంట్ మధుబాలకి బాడీ గార్డ్ని కూడా పెట్టింది. మధుబాలకు లైసెన్స్ రివాల్వర్ను కూడా ఇచ్చింది. ఇలా ఏడాది పాటు మీడియాతో వివాదం జరిగిన తర్వాత మధుబాలకి న్యూస్ ఎడిటర్లకి మధ్య చర్చలు జరిగాయి. అలా మొత్తానికి అందరూ మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకున్నారు. కానీ ఆ ఏడాదిలో మీడియా మధుబాల జీవితం మొత్తాన్ని బట్టబయలు చేసేసింది. ఆ సమయంలోనే మధుబాల, దిలీప్ కుమార్ల ప్రేమ వ్యవహారం మీద కూడా విపరీతంగా వార్తలొచ్చాయి. ఇక అనంతరం 1956లో బిఆర్ చోప్రా అనే డైరెక్టర్ మధుబాల, దిలీప్ కుమార్ని వీరిద్దరిని జంటగా పెట్టి నయా దౌర్ అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఇండోర్ షూటింగ్ 10 రోజుల పాటు బాంబేలో జరిగింది. ఇక అవుట్డోర్ షూట్ కోసం భోపాల్ వెళ్లాల్సి ఉంది. కానీ మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ మాత్రం ఆమెను అవుట్డోర్ షూటింగ్ పంపించేందుకు ఒప్పుకోలేదు. మధుబాల, దిలీప్ కుమార్ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఆయనకి ముందు నుంచే నచ్చేది కాదు. కాబట్టి దిలీప్ కుమార్ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నందున మధుబాలని భోపాల్ పంపించలేదు. దాంతో బిఆర్ చోప్రా మధుబాలని ఆ సినిమా నుంచి తొలగించి వైజయంతి మాలాని హీరోయిన్గా పెట్టుకున్నాడు. దాంతోపాటు అగ్రిమెంట్ని బ్రేక్ చేసినందుకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ అతుల్లా ఖాన్ మాత్రం ఆ 30,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో మధుబాల వల్ల తనకు నష్టం జరిగిందని బిఆర్ చోప్రా కోర్టులో కేసు వేశాడు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది. మధుబాల అవుట్డోర్ షూటింగ్ గురించి ముందుగా తనకు సమాచారం ఇవ్వలేదని, తన ఆరోగ్య కారణాల వల్ల తను భోపాల్ రాలేకపోతుంది అని ఆమె కోర్టులో వాదన వినిపించింది. అయితే ఆ సమయంలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న దిలీప్ కుమార్ సాక్ష్యం కోర్టులో అవసరమైంది. ఇప్పుడు దిలీప్ కుమార్ ఎవరి వైపు ఉంటాడు? ఒకవైపు ప్రేమించిన అమ్మాయి, మరోవైపు సినిమా డైరెక్టర్. దిలీప్ కుమార్ ఎవరికి అనుకూలంగా మాట్లాడబోతున్నాడు అన్న ఉత్కంఠ మొదలైంది. కానీ దిలీప్ కుమార్ మాత్రం బిఆర్ చోప్రాకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. దాంతో మధుబాలకి దిలీప్ కుమార్కి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మధుబాల, ఆమె తండ్రి అతుల్లా ఖాన్ ఒకవైపు, డైరెక్టర్ బిఆర్ చోప్రా, దిలీప్ కుమార్లు మరోవైపు. ఇలా మధుబాల, దిలీప్ కుమార్ల ప్రేమ కోర్టులో పరీక్షను ఎదుర్కొంది. బహుశా ఇలా బహిరంగ ప్రేమికులుగా ఉండి కోర్టు వరకు వెళ్లి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు సాక్ష్యాలు చెప్పుకున్న సంఘటన ఇండియన్ సినిమా హిస్టరీలోనే జరిగి ఉండదు. అయితే ఈ కోర్టు వివాదానికి ముందే మధుబాల, దిలీప్ కుమార్ ఇద్దరు మోగ్లే అజమ్ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి సంతకం చేశారు. మోగ్లే అజమ్ అనేది ఇప్పటికీ ఇండియన్ ఐకానిక్ సినిమాల్లో ఒకటిగా ఉంటుంది. ఈ సినిమాలో అనార్కలీగా మధుబాల నటన ఆ సినిమాకే హైలైట్. కానీ కోర్టులో జరిగిన సన్నివేశాలు మధుబాలకి దిలీప్ కుమార్ మీద మనసు విరిగేలా చేశాయి. దాంతో 8 ఏళ్లకు పైగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయినా కూడా సినిమా కోసం మధుబాల తన ఎమోషన్స్ని పక్కన పెట్టి ఆ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధుబాల గుండె సంబంధిత లోపం మరోసారి ఆమెను బాధ పెట్టడం మొదలుపెట్టింది. డాక్టర్లు ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా ఆమె మొండిగా ఆ సినిమా కోసం పనిచేసింది. ఇక మొగ్లే అజమ్ విడుదలయ్యి ఐకానిక్ సినిమాగా నిలిచిపోయింది. ఆ సినిమా సక్సెస్ అయిందని యూనిట్ అందరూ సంబరాలు చేసుకుంటుంటే ఆమె మాత్రం తన గుండె జబ్బుతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంది. ఇక 1958లో మధుబాల చల్తీ కా నామ్ గాడి అనే సినిమాలో కిషోర్ కుమార్తో నటించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కిషోర్ కుమార్ ఆమెను లండన్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. మధుబాల కష్టకాలంలో తోడుగా ఉన్న కిషోర్ కుమార్కి ఆమె దగ్గరైంది. అలా మధుబాల మనసులో దిలీప్ కుమార్ స్థానాన్ని కిషోర్ కుమార్ భర్తీ చేశాడు.
2 సంవత్సరాల పాటు వారు డేటింగ్ చేసుకుని 1960లో మధుబాలాని కిషోర్ వివాహం చేసుకున్నాడు. మధుబాల కిషోర్ని వివాహం చేసుకోవడం ఆమె తండ్రి అతుల్లా ఖాన్కి ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే ఒక ముస్లిం మహిళను కొన్ని సంవత్సరాల్లో మరణించే మధుబాలాని కిషోర్ పెళ్లి చేసుకోవడానికి కూడా కిషోర్ కుటుంబం వ్యతిరేకించింది. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా ఎక్కువ రోజులు జీవించదని, ఆమెకు గుండె సంబంధిత లోపం ఉందని కిషోర్కి ముందే తెలిసినా ఆమెకు జీవితంపై ఆశను పెంచి కిషోర్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక కొంతకాలం కిషోర్ ఆమెతో బాగానే ఉన్నాడు. ఆమెను తరచుగా లండన్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయించాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆమె మరో 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుందని చెప్పారు. దాంతో ఈ సమయంలో మధుబాల పిల్లల్ని కూడా కనాలనుకుంది. కానీ ప్రెగ్నెన్సీ ఆమె గుండె జబ్బుని మరింత ప్రభావితం చేస్తుందని డాక్టర్లు పిల్లలొద్దని చెప్పారు. ఇక క్రమంగా ఆమె సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. అయితే మధుబాల ఆరోగ్యం దెబ్బతింటున్న సమయంలో కిషోర్ ఆమెను ఒంటరిని చేసి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. కిషోర్ తన కుటుంబం వ్యతిరేకించడాన్ని అంగీకరించాడు. అతుల్లా ఖాన్తో విభేదాలు కూడా కిషోర్తో మధుబాలకి దూరం అయ్యేలా చేశాయి. అలా మధుబాల ఒంటరైంది. మధుబాల ఇలా ఒంటరిగా మిగలడానికి అతుల్లా ఖానే ప్రధాన కారణం. ఆయన ఆమె మరణించబోతుంది అని తెలిసినా కూడా ఆమెను తన ఆంక్షల చట్రంలో బందీగా ఉంచాడు. అయితే మధుబాల డాక్టర్లు చెప్పిన దానికన్నా ఎక్కువ రోజులే సర్వైవ్ అయింది. నిజానికి 1966లో మధుబాల ఆరోగ్యం మళ్లీ మెరుగైనట్టు అనిపించింది. కానీ కొంతకాలానికి ఆమెకు మళ్లీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటికి ఆమె వయసు ఎంతో కాదు, 36 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో ఆమెకు కామెర్ల వ్యాధి సోకింది. హెమటూరియా అనే వ్యాధితో బాధపడింది. దాంతో 1969లో 36 ఏళ్ల వయసులో మధుబాల కన్నుమూసింది. మధుబాల ప్రైమ్ టైంలో ఆమె అందం మొత్తం దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. హాలీవుడ్ వరకు ఆమె పేరు వినిపించింది. 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె తన నటనతో దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ లాంటి వారికి ఏమాత్రం తీసిపోని స్థాయికి చేరుకుంది. కానీ ఆఖరికి ఆమె జీవితం అర్ధాంతరంగా 36 ఏళ్లకి ముగిసింది. ఆమె ఆఖరి రోజుల్లో ఆమెను చూసుకునేందుకు ఆమె తోబుట్టువులు తప్ప ఎవరూ లేరు. చివరి వరకు ఆమె తండ్రి ఆమెను నియంత్రిస్తూనే ఉన్నాడు. ఆమె ప్రేమించిన వారు, పెళ్లి చూసుకున్న వారు కూడా ఆమె కష్టకాలంలో కనిపించకుండా పోయారు. అలా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన మధుబాల కథ విషాదంతో ముగిసిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి జీవిత కథను విన్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని గురించి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు మన తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.